విశాఖ స్టీల్ ప్లాంట్ లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. కోకో 1 బ్యాటరీ 5లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ప్రమాదం జరిగిన సమయంలో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది అని చెప్పుకోవచ్చు. లేడీల నుంచి తరలిస్తున్న ఉక్కు ద్రావకం మంటల కారణంగానే నేలపాలు అయింది. విశాఖ స్టీల్ ప్లాంట్ లో భారీగా అగ్ని ప్రమాదం జరిగింది. ఇక మొత్తానికి చూసుకుంటే భారీగా ఆస్తి నష్టం జరిగినట్టు కూడా తెలుస్తోంది. అసలు అక్కడ ఏం జరిగింది, ప్రమాదానికి గల కారణాలు ఏంటి అనేది మా కరెస్పాండెంట్ చంద్రశేఖర్ మరిన్ని వివరాలు అందిస్తారు. చంద్రశేఖర్, అసలు ప్రమాదానికి గల కారణాలు ఏంటి, ఆస్తి నష్టం ఎంతవరకు జరగచ్చు, అసలు ప్రమాదానికి గల కారణం ఏంటి? రైట్ ప్రతిభ, చూసుకుంటే విశాఖ ఉక్కులో గత కొంతకాలంగా కూడా తరచూ ప్రమాదాలు అయితే చోటు చేసుకున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇటీవల కాలంలో చూసుకుంటే విశాఖ ఉక్కులో జరుగుతున్నటువంటి ప్రమాదాల కారణంగా అక్కడ ఉన్నటువంటి కార్మికులు ప్రాణాలు కోల్పోవడం కానీ లేదా కోట్లాది రూపాయల ఆస్తి నష్టం జరుగుతున్నటువంటి పరిస్థితులు కూడా ఉన్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే గత కొద్ది రోజుల క్రితం విశాఖ ఉక్కులో జరిగినటువంటి ఏదైతే అక్కడ ఉన్నటువంటి బొగ్గు గనిలో జరిగినటువంటి ఆ ప్రమాదం మరొక ముందే మరలా అటువంటి ప్రమాదం ఇంకోటి అయితే చోటు చేసుకుంది. ఈ రోజు జరిగినటువంటి విశాఖ ఉక్కులో జరిగినటువంటి పెను ప్రమాదం అని చెప్పుకోవచ్చు. ఈ ప్రమాదంలో ప్రభుత్వం అక్కడ ఎటువంటి ప్రాణ నష్టం లేనప్పటికీ కూడా ఆస్తి నష్టం పెద్దగానే వాటినట్టుగా తెలిసింది. ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే విశాఖ ఉక్కుకు సంబంధించినటువంటి కోకో 1 బ్యాటరీ విభాగం ఏదైతే ఉంటుందో ఆ విభాగంలో ఈ రోజు అయితే అగ్ని ప్రమాదం సంభవించినట్టు తెలుస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే అక్కడ ఉన్నటువంటి ల్యాడీల నుండి తరలిస్తున్నటువంటి ఉక్కు ద్రవం ఏదైతే ఉంటుందో ఉక్కు ద్రవం తరలిస్తున్నటువంటి సమయంలో ల్యాడీలు సంబంధించినటువంటి హ్యాండిల్ ఒక్కసారిగా ఊడిపోవడంతో లోపల ఉన్నటువంటి ద్రవణం అంతా కూడా పూర్తిగా నేలపాలైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి కార్మికులంతా కూడా అలర్ట్ అయ్యారు. అలాగే విశాఖ ఉక్కుకి సంబంధించినటువంటి ఎవరైతే విశాఖ ఉక్కుకు సంబంధించినటువంటి అగ్నిమాపక శాఖ ఎవరైతే ఉన్నారో అగ్నిమాపక శాఖకు సంబంధించినటువంటి అధికారులంతా కూడా సంఘటనా స్థలానికి చేరుకుని అక్కడ ఉన్నటువంటి వాటిని అదుపులోకి తీసుకొచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ప్రాణ నష్టం లేకపోయినప్పటికీ భారీగా ఆస్తి నష్టం వాటినట్టుగా తెలుస్తుంది. ఓకే, రైట్ చంద్రశేఖర్, థ్యాంక్ యూ.